నీ జీవితం గమ్యం లేని జీవితంగా ఉందేమో, రూపం లేని జీవితంగా ఉందేమో. ఏంటి నీ బ్రతికేంటయ్యా అంటే ఏమో నాకు తెలియదండి, రేపు ఎలాగా ఏమో తెలీదు, ఏం చేస్తావో ఏమో తెలీదు. చాలామంది జీవితానికి అర్థం లేదు. ఎందుకయ్యా బతుకుతున్నామంటే ఒక ఆయన అన్నాడు చావలేక అన్నాడు. ఎందుకంట చాలామంది చెప్పేది అదే. ఎందుకయ్యా బతుకుతున్నామంటే ఏమో ఎందుకో నాకే తెలుసు, బతుకుతున్నా, తింటున్నా, బతుకుతున్నా. ఆ గొడ్డు బతుకుతుంది, ఎడ్డు బతుకుతుంది, నేను బతుకుతున్నా. ఏమండి, గొడ్లను ఎడ్లను దేవుడు మన కోసం చేశాడు, మనల్ని దేవుడి కోసం చేసుకున్నాడు. నువ్వు నేను దేవుని చిత్తాన్ని ఎరిగి బతకాలి. కానీ ఈ రోజున చాలామంది జీవితాల్లో స్ట్రక్ అయిపోయారు. ఏం చదువుతున్నావు తమ్ముడు? ఆగిపోయాను. ఎందులో ఆగిపోయావు? 10th ఆగిపోయాను, ఇంటర్మీడియట్లో ఆగిపోయాను, ఇంకో 2 సబ్జెక్టులు ఉన్నాయి, ఆగిపోయాను. చదువుకో, చదవదు ఇట్లా. చదువుకో, ఫీజు కడతానే డబ్బులు లేవు. చదువుకుంటే ఏమొస్తుంది? మీరు ఏం చేస్తున్నావు? ఊరకున్నా. ఏమండి, ఎంతమంది యవనస్తులు ఊరుకున్నారు? చేతులు ఎత్తమంటే ఎత్తుతారా? చదువు ఆగిపోయింది, ఉద్యోగం లేదు. ఎంతమంది అని ఈ రోజున? నిన్న ఒక ఆమె చిన్న బిడ్డను పెట్టుకొని వచ్చింది ఏడ్చుకుంటా. మా అత్తగారండి ఆడపిల్ల పుట్టిందని నన్ను తిడతా ఉందండి. ఏమో మీ అత్తగారు ఆడపిల్ల కాదా అని అడిగా. మీ అత్తగారు ఆడామ కాదా? ఇది మనసాక్షి లేదండి మనుషులకి. మామగారు తిడితే పోనేమని అర్థం ఉంది, అత్తగారు తిట్టిందంట. ఏంటది? నువ్వు ఒక ఆడదానివి, నీ కొడుకు ఒక భార్య కావాలి, ఓ మనవరాలు పుడితే ఆనందిస్తానికి బదులు ఏంటి ఆడపిల్ల పుడితే ఏంటంట? ఇక్కడ కూడా ఉన్నారండి ఆడపిల్ల పుడితే ఏడ్చేవాళ్ళు, మగపిల్లోడే కావాలి నాతో దెబ్బలాడతానికి అనేవాళ్ళు. ఆడపిల్ల అయితే అన్నం తిన్నావా నాన్న అంటదండి, మగపిల్లడైతే అన్నం పెట్టరా నాయనా అంటాడు. మీకు తెలీదు. ఆడపిల్ల వద్దు అంటున్నాను. ఆడపిల్ల నల్లగా ఉందని తిడుతుందండి. ఆడపిల్ల పుట్టింది నల్లగా పుట్టిందని తిడుతుందండి. పెయింట్ వేయమ్మా, కాస్త పెయింట్. ఏమండి, నలుపు పుడితే నలుపు నాణ్యం కాదా? ఏ నలుపు రంగు కాదా? ఏంటండి అదేంటో కొంతమందికి వద్దంటుందండి. ఏం వద్దంటుంది? నేను వద్దంట, నా కూతురు వద్దంట, వాళ్ళ కొడుకు వేరే పెళ్లి చేస్తుందంట. పనికి మాలిన కుటుంబాలు అయిపోతున్నాయి. చూసారా? కుటుంబాల వ్యవస్థను పోడు చేసేస్తున్నారు. డబ్బులు తీసుకొస్తేనే సంసారానికి రా, లేకపోతే పో. పెళ్లి చేసుకొని 2 పిల్లలు కనేసి ఇంకా డబ్బులు ఇవ్వాలంట పెళ్ళాం, ఇంకా డబ్బులు ఇవ్వాలంట అత్తగారు. ఎంత అన్యాయం అండి! దేవుని పద్ధతి చెడగొట్టేస్తున్నారు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరని బైబిల్ చెబుతుంటే, పెళ్ళైన తర్వాత మీ అమ్మ పెత్తనం వాళ్ళమ్మ పెత్తనం ఏంటి? నీ కుటుంబంలో కలవరం, సమాధానం లేదు. పెళ్ళయ్యే వరకు మీ బిడ్డలండి. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరిని వదిలేయండి. వాళ్ళదొక కుటుంబం. వాళ్ళు తిట్టుకుంటారో, కొట్టుకుంటారో, సమాధాన పడతారో, సంతోషంగా ఉంటారో. మీకు చేతనైతే వారిని ప్రేమించి ప్రార్థించి సహకరించండి, కానీ వారి మధ్యలో దూరి విడగొట్టకండి. దేవుడు మొదటి నుంచి అలా చేయలేదు. భార్యను విడిచి మరొకరిని వివాహం చేసుకుని వచ్చా అని ఒకడు వచ్చి యేసుప్రభు దగ్గర అడుగుతున్నారు. దానికి యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? భార్యను విడనాడు వాడు వ్యభిచారము చేయుచున్నాడు, విడనాడబడిన దానిని వివాహము చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు. అలాగైతే మోషే పరిత్యాగ పత్రిక ఇమ్మన్నాడు కదా, డైవర్స్ అప్పుడే ఇచ్చారంట. ఏమండి, విడాకులు ఇమ్మన్నారు కదా. అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు తెచ్చుకున్నది, కానీ ఆది నుండి ఉన్నది కాదు. అది దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఇంతకుముందు అమెరికాలో చేసుకునేవాళ్ళు అంటండి అట్లా. ఏంటండి, విడాకులు ఇచ్చేసి ఇంకోళ్ళు చేసుకోవటం, ఇంకోళ్ళు చేసుకొని ఇంకోళ్ళు చేసుకోవటం, ఇంకోళ్ళు చేసుకొని ఇంకోళ్ళు చేసుకోవటం. అలాగే చివరికంట 2 భార్య భర్తలు 4-5 పెళ్ళిళ్ళు, ఆమె వేరే వాళ్ళని చేసుకుంది, ఈయన వేరే వాళ్ళని చేసుకుంది. చివరికి నా మొదటి భర్తే బెడుగు, నా మొదటి భార్య మంచిది అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరే పెళ్లి చేసుకున్నారంట. వీళ్ళిద్దరే పెళ్లి చేసుకుని ఒకరోజు అంటారంటే, ఏమండి నా పిల్లలు మీ పిల్లలు కలిసి మన పిల్లల్ని కొడుతున్నారండి అందంట. నా పిల్లలు, ఈమె ఎవరికో కన్న పిల్లలు, ఆయన ఎవరికో కన్న పిల్లలు కలిసి ఎవరి పిల్లలు, ఇద్దరు కన్న పిల్లల్ని కొడుతున్నారంట. అది ఏంటి? అది కుటుంబమా? దేవుడు చక్కగా చేసిన కుటుంబ వ్యవస్థను మనుషుడు ఏం చేస్తున్నాడు? గందరగోళం చేసుకుంటున్నాడు. ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేదండి, సంతోషం లేదండి. చాలామంది గొప్పవాళ్ళ కింద భార్యను పక్కన బొమ్మలాగా పెట్టుకుంటారేమో కానీ భార్యతో సరైన సత్సంబంధం లేదు.
భర్తకు లోబడరు, భర్తకు భోజనం పెట్టరు, భర్తకు వంట చేసి పెట్టరు. బైబిల్ను పట్టుకున్న వాళ్ళు ఇవి చేయడానికి వీలు లేదు. నీ బతుకులో డిజార్డర్ ఉంటే, నీ బతుకు పాడైపోయి ఉంటే, నీ కుటుంబం పాడైపోయి ఉంటే, చాలామంది పిల్లలు వచ్చి చెప్తుంటారండి, మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంటారండి. వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, మమ్మల్ని పట్టుకొని చంపుతుంటారండి. ఏంటంటే, రేయ్ మీ నాయనకి అన్నం పెట్టానని చెప్పరా, నాన్న అమ్మ అన్నం పెట్టానని చెప్పమంది, నాకు అక్కర్లేదు దాన్నే తిని చావమని చెప్పు. అమ్మ అక్కర్లేదంట, నేనే తిని చావమన్నారు. ఇదిగో నేనేం చేస్తాను, ఆయనే చావమను. ఇదిగో నేనేం చేస్తాను, ఆయనే చావమని చెప్పాడన్న. వీళ్ళ ఏంటండి పాపం ఆ పిల్లల్ని మానసికంగా కృంగదీసేసి అలాంటి వాళ్ళే దేవుళ్ళు లేరు అంటున్నారండి. అలాంటి వాళ్ళే రౌడీలుగా మారిపోతున్నారు, భ్రష్టులైపోతున్నారు, ప్లాట్ఫామ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో సమాధానం లేదు, ఇంట్లో ప్రేమ లేదు, ఇంట్లో ఆహారం లేదు. నీ కుటుంబం అలాగుందా? నిరాకారంగా అయిపోయింది నీ ఇల్లు. కొంతమంది ఇల్లులు సత్రాల్లాగా మారిపోతాయి. ఎవడొస్తాడో తెలియదు, ఎవడు పోతాడో తెలియదు. ఎప్పుడు ఏమో మీ అబ్బాయి ఎక్కడంటే ఏమో ఎటుపోయాడో తెలియదు అంటారు. మీ ఆయన ఏడమ్మా ఏమో ఎప్పుడు పోయాడు, ఎప్పుడు వస్తాడు, ఏమో ఎప్పుడు వచ్చేస్తాడు మాకేం తెలుసు. ఇదేంటి నీ భర్త ఎప్పుడు వస్తాడో నీకు తెలీదా? నీ భార్య ఎప్పుడు వస్తుంది ఏమో ఎక్కడో నాకు తెలుసు. అదేంటది? కుటుంబం మీరు ఒకరికొకరు కావలిగత్తే. భార్య పురుషుడికి కావలిగత్తే, భర్త భార్యకు సంరక్షకుడు. అది దేవుడి యొక్క ఏర్పాటు. కానీ ఈ రోజున కుటుంబం పాడైపోయింది. భార్యాభర్తల కుటుంబంలో సమాధానం లేదు. ఒకరి సంగతి ఒకరు పట్టించుకోరు. ఆ ఇంట్లో పెరిగే పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేదు. నీ కుటుంబం నిరాకారమైపోయిందేమో, భూమి నిరాకారమైపోయిందట, శూన్యమైపోయిందంట. శూన్యం అంటే ఎంప్టీనెస్, వ్యాక్యూమ్. చాలామంది హృదయాల్లో ఏంటి ఏమో, మన దేశంలో కొంతమంది సాధువులు కూడా అట్టే చెబుతుంటారు. ఏమని అడిగాం అనుకోండి, సర్వం మాయ, సర్వం గతం, ఏమో దైవాధీనం. ఏంటండి ఆ దైవాధీనాన్ని తెలుసుకోవడమే యేసు ప్రభు భక్తి అంటే. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నా తల్లి గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడు, రక్తపు ముద్దగా గడ్డగా ఉన్నప్పుడు నాకు రూపం ఉందా? నీకు రూపం ఉందా? ఏమండి, గర్భస్రావం జరిగినప్పుడు ఆ పిండం పడిపోతే చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందో, చూడబుద్ధి లేదు. కానీ ఆ రక్తపు గడ్డను, స్వరూపమైన సొగసైన రూపమైన లేని గడ్డను దేవుడు చేశాడు జైపాల్గా. నేను ఒక రక్తపు గడ్డని, నువ్వు ఒక రక్తపు గడ్డవే. ఆ గడ్డను దేవుడు చూసి వీడు జైపాల్ అవుతాడు, వీడు నా సేవకుడు అవ్వాలి, వీడు ఇంత పొడుగు ఉండాలి, వీడికి 2 చెవులు ఉండాలి, ఒక చెవుకు లొట్ట ఉండాలి, కొన్ని చోట్ల చెవుకు లొట్ట నాకు దగ్గరకు చూస్తే తెలుస్తుంది. ఏమండి, దేవుడు చేసినప్పుడు ఒక లొట్ట పెట్టాడు అక్కడ నాకు కావాలని. లేకపోతే మరి ఎందుకు పెట్టాడో తెలియదు నాకు. ముక్కింతే ఉండాలి, కరెక్ట్గా ఆయన అనుకున్నాడు, చేశాడు, ఒక రూపం ఇచ్చాడు. నేను ఈ రూపాన్ని తీసుకొని నన్ను 6 అడుగులు మంచిగా చేశాడు దేవుడు. అందంగా ఉన్నాను, గిరజాల చుట్టూ ఉంది, సినిమాల్లో యాక్ట్ చేద్దాం, డబ్బులు సంపాదించుకుందాం అని పిచ్చాసాలు వేశాను నేను. ఏమండి, సినిమా యాక్టర్ అవ్వాలని 18 ఏళ్ల వయసులోనే మేకప్ టెస్టులని, ఆ టెస్టులని, ఈ టెస్టులని ఎన్ని తిప్పలు పడ్డాను. దానితోడు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళా. మా నాన్నేమో నన్ను డాక్టర్ అవ్వమన్నాడు, నేనేమో యాక్టర్ అవుదాం అనుకున్నా. ఆ జ్యోతిష్కుడు చేయి చూపించి నేను అడిగా, ఏవయ్యా యాక్టర్ అవుతానా డాక్టర్ అవుతానా చెప్పమన్నా. అని నా మనసులో ఏముందో చూసుకున్నాడు, తెలిసిపోయింది వాడికి. నేను ఏమవ్వాలనుకుంటున్నాను, చదవటం అంటే కష్టం కదా, మళ్ళీ డాక్టర్ చదవాలంటే ఈ కొయ్యాలి, శవాలు కొయ్యాలి, ఎందుకంటే యాక్టర్ అవుతావు అన్నాడు. అంతే. ఏమండి, కానీ సరిగ్గా ఆ సమయంలో యేసు ప్రభు నన్ను పట్టుకున్నాడు. రేయ్, నిన్ను యాక్టర్గా డాక్టర్గా కాచారా నేను చేసింది? రక్తపు ముట్టగా పిండంగా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను జనములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించాను. నీవు గర్భంలో నుంచి బయలుపడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవ చేయాలన్నాడు. సిలువ చూపించాడండి, కింద పడి దొర్లేను. 18 ఏళ్ళు చేసిన పాపాల కొరకు పశ్చాత్తాపడ్డాను.
రాత్రి 2 గంటల నుంచి పొద్దున 8:30 దాకా నా పాపాలు ఒప్పుకొని ప్రభువుతో పోరాడాను. 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నేను మరవలేని రోజు నా జీవితంలో గమ్యం తెలుసుకున్నాను. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడో అందుకోసం బ్రతుకుతున్నానండి. ఇప్పుడు ఏదో చాలామంది జైపాల్ ఫౌండేషన్స్ అంటే పెద్ద సంస్థ, వాళ్ళకి ఏం బాబు బోల్ డబ్బులు, వాళ్ళకి వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చేస్తుందట? నువ్వు ఇయ్యలేదు కానీ ఎవరో ఇస్తారంట. కట్టిస్తారు. మాది సంస్థ కాదు, మాకు డబ్బు కాదు ముఖ్యం. ఇక్కడ దేవుడు చెప్పిన పని చెప్పినట్టు చేస్తుంటే, దేవుడు తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎన్నుకున్న విషయాలు ప్రకారంగా నడుస్తుంటే, దేవుడు తన అద్భుత కార్యాలను ఒక వ్యక్తి ద్వారా జరిగిస్తాడని చూపిస్తున్నాడు అంతే. దేవుడు డబ్బులతో సేవ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచంలో. డబ్బిస్తే సేవ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు లోకంలో. దేవుని చిత్తం ఎరిగి సేవ చేస్తేనే ఆత్మలు రక్షించబడతాయి, మనుషులు పాపములు విడిపించబడతారు. నీవెప్పుడు గుర్తించావా? నీవెందుకు సృష్టించబడ్డావో గుర్తించావా? ఎలా ఉంది నీ జీవితం ఇవాళ? నిరాకారంగా ఉందా? శూన్యంగా ఉందా? ఏం చేయాలో తెలియట్లేదా? జీవితం మీద విరక్తేస్తుందా? ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం. నా బ్రతుకు గమ్యాన్ని నేను తెలుసుకున్నాను. నా ప్రభు కొరకు నేను బ్రతుకుతున్నాను. ఆయన ఏందో నేను ఆనందిస్తున్నాను. ఆయన నామాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఆయన సాక్షిగా నేను జీవిస్తున్నాను. నేను ఆనందంగా ఉన్నాను. నేను అనేకులను ఆనందపరుస్తున్నాను అని చెప్పగలుగుతున్నావా? ఎక్కడున్న యవనస్తులను యేసు ప్రభువు నామంలో హెచ్చరిస్తున్నాను. యవనేచ్ఛలను విడిచి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడండి. నీ యవనేచ్ఛలు నిన్ను రోగాల పాలు చేసి మంచం పాలు చేయకముందే, నీ జీవితము నిరాకారంగా శూన్యంగా మారిపోకముందే యేసు క్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే ధన్యుడు అవుతావు. కాకినాడ వీధుల్లో పనికిరాని యవనస్తులుగా తిరుగుతున్నవాడే ఈ జైపాల్ ఒకప్పుడు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగినప్పుడు ఈ రోజున అనేకులకు ఆశీర్వాదకరంగా మారాను. నా గొప్పతనం కాదు, నా ప్రభు గొప్పతనం. నా చేత కాదు, నన్ను బలపరిచిన, నన్ను ఏర్పరచుకున్న, నన్ను నిరూపించిన దేవునికి ఇది సాధ్యం అని నిరూపించుకుంటున్నాడు. ఈ రాత్రి మీ జీవితంలో ఎలా ఉన్నాయో, మీ కుటుంబం ఎలా ఉందో, నీ జీవితం ఎలాగుందో, నీ చదువులో ఎలా ఉన్నావో, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు. డ్యూటీ. నువ్వు చేస్తున్న ఉద్యోగం నీకు సంతోషంగా ఉందా? నీ ఉద్యోగంలో నువ్వు సంతోషంగా ఉన్నావా? తృప్తి లేదు, సమాధానం లేదు, చాలని జీతం, అప్పులు, ఇబ్బందులు, భార్యతో గొడవ, బిడ్డల తిరుగుబాటు, ఆఫీస్కి వెళ్దామంటే అక్కడ సమస్య, ఇంటికి వస్తే ఇక్కడ సమస్య, ఈ రోజుల్లో చర్చికి వెళ్తే అక్కడ సమస్య. ఎక్కడ? చర్చిలో కూడా గొడవలంటండి బాబు. ఏంటో మరి మీ చర్చిలో ఎలా ఉండేదో తెలియదు కానీ చర్చిలో గొడవలు ఏంటండి? నువ్వు పెద్ద, నేను పెద్ద, నాకు స్టేజ్ ఇవ్వలేదు, నా పేరు ఎక్కలేదు, నేను ఎక్కలేదు, నేను డబ్బులు ఇచ్చాను, నా పేరు చెప్పలేదు, మైకులో పలానా పోనకాల పొల్లయ్య గారు 10,000 రూపాయలు ఇచ్చారు, దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక, వారి పొగాకు కంపెనీ కూడా దీవించును గాక. ఎవరికి కావాలి పొగాకు డబ్బులు? దేవుడికి. ఎందుకండి? లంచం డబ్బులు, అన్యాయం డబ్బులు, మోసం డబ్బులు దేవునికి ఇచ్చి ఆశీర్వాదాలు కొనుక్కుంటే ధనవంతులే ఉంటారు పరలోకంలో కూడా. అది కుదరదు. ముందు నీవు పరలోకం పోవాలంటే, పరలోకం అందమైన పరలోకం. ఇట్స్ ఎ డీసెంట్ ప్లేస్. ఇట్స్ వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ఎక్విప్డ్, చక్కగా ఉన్నది. వాటి స్థానంలో ఉంటాయి. ఎంతో క్రమం ఉంటుంది, పీస్ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అక్కడికి మనలాంటి వాళ్ళని తీసుకెళ్ళి తిట్టగా మధ్యలో లేచి వెళ్ళిపోయేవాళ్ళు, తిరిగేవాళ్ళు, సీడీలు తాగేవాళ్ళు, బిడ్డలు తాగేవాళ్ళు అట్టు కుదరదు. ఆ పరలోకంలో కుదరదు. నీ జీవితంలో క్రమం రావాలి. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అవునయ్యా, నా కుటుంబానికి నీవు కావాలయ్యా, నా హృదయానికి నీవు కావాలయ్యా అని నీవు అడిగితే నా నామంలో మీరు అడగండి, నేను మీకు ధారాళంగా ఇస్తానన్నాడు ప్రభు. చవకవారు వాటి కోసం కాదు, గొప్ప వాటి కోసం అడగండి, ఉన్నతమైన వాటి కోసం అడగండి, మనుషులు ఎవరూ చేయలేని వాటి కోసం దేవుణ్ణి అడగండి, ఆయన చేస్తాడు.
చాలా ప్రాముఖ్యమైన సమయము. ప్రభువా, నా హృదయాన్ని దర్శించు. నా హృదయంలో ఒక గమ్యం లేదు నాయన. మా బ్రతుకులో గమ్యం లేదు ప్రభువా. ఎందుకు బతుకుతున్నానో తెలియటం లేదు నాయన. ఏదో పనికి వెళ్తున్నాను, వస్తున్నాను, సంపాదిస్తున్నాను, వండుకుంటున్నాము, తింటున్నామే గాని తృప్తి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడేసవరా గొంగలంటే వేసిన దగ్గరే ఉన్నట్టుంది నా బ్రతుకయ్యా. అదే సంపాదన, అదే ఇల్లు, అదే దరిద్రం, అదే లేమి. నన్ను లేపయ్యా. నా కోసం నువ్వు గొప్ప వాటిని కలిగి ఉన్నావు. నేను గుర్తించినట్లు నాకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ చెప్పండి. శూన్యముగా నిన్ను చేయలేదు, నిరాకారముగా నిన్ను మార్చలేదు. తన రూపములో తన పోలికగా నిన్ను చేసెను దేవుడు. తన రూపములో తన పోలికగా నిన్ను చేసెను దేవుడు. తన జీవమును తన ఆత్మను నీలో ఉంచాడు యేసుడు. శూన్యముగా నిన్ను చేయలేదు, నిరాకారముగా నిన్ను మార్చలేదు. అవునైనా, నా కోసం ఎన్నో గొప్ప తలంపులు కలిగి నన్ను చేసుకున్నావయ్యా. నేనే నా జీవితాన్ని పాడు చేసుకున్నాను నాయన. నన్ను కనికరించేసయ్యా. ఈ రోజు నుంచి నీవు చేసుకున్న ఉద్దేశాల ప్రకారంగా నేను జీవించాలని, పోగొట్టుకున్నవన్నీ నా జీవితంలో పొందుకోవాలని, జీవిత గమ్యాన్ని ఎరిగి బ్రతకాలని ఆశపడుతున్నాను యేసయ్యా. నాకు సహాయం చేయమన్న వారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసి ఈ కూటాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి ఈ రాత్రి మా వైపు చూడు నాయన. యేసయ్యా, నా హృదయంలోనికి రాయా. యేసయ్యా, నా హృదయంలోనికి రాయా. నా బ్రతికంతా పాడైపోయింది చూడయ్యా. నా భవిష్యత్ అంతా పాడు చేసుకున్నాను చూడయ్యా. నా కుటుంబాన్ని పాడు చేసుకున్నాను చూడయ్యా. నా చదువును పాడు చేసుకున్నాను చూడయ్యా. నా ఉద్యోగం పోగొట్టుకున్నాను చూడయ్యా. నాకెన్నో కష్టాలు వచ్చేసాయి చూడయ్యా. నా పక్క చూడయ్యా. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి. మనల్ని చూసే దేవుడు, మనల్ని చూసే దేవుడు ఆయన. మన అవసరత తీర్చే దేవుడు యేసయ్యా. ఒట్టి దేవుడు కాదు ఆయన, నిజ దేవుడు, సత్యవంతుడైన దేవుడు. నిన్ను చేసుకున్నాడు ఆయన రూపంలో. నిన్ను కోరుకున్నాడు ఆయన. నిన్ను ప్రేమించాడు. నిన్ను కొన్నాడు, రక్తమిచ్చి ఆయన. ఆయనకు లోబడవా? ఆయన ఆహ్వానించవా? ఆయనకు నీ జీవితాన్ని అప్పగించవా? నీ మోసాలు, అన్యాయాలు, తగాలు, నీ జీవితాన్ని పాడు చేసుకున్న ప్రతి దానిని ఇక్కడే విడిచిపెట్టు. ఇంక నేను తాగనయ్యా. ఈ రోజు నుంచి ఈ సారాయి నేను ముట్టుకోను ఆయన. ఈ సిగరెట్ నేను ముట్టుకోను ప్రభువా. ఈ సినిమాలకు నేను వెళ్ళను ఆయన. ఈ విగ్రహారాధన నేను చెయ్యనయ్యా. ఈ అన్యాయం చెయ్యను, ఈ అబద్ధాలు ఆడను. నా జీవితాన్ని సైతానికి ఇవ్వను. ఇదిగో నీ జీవితం తీసుకో అయ్యా అని ఇక్కడే చెప్పాలండి. ప్రభు పట్టుకుంటాడు మిమ్మల్ని. నీతో పాటు నీ ఇంటికి వస్తాడు ఆయన. నీతో పాటు ఉంటాడు ఆయన. నేను నిరంతరం కాపాడుతాడు. నీవు పరలోక రాజ్యం చేరే వరకు నీ చెయ్యి పెట్టుకొని నడిపించే ప్రభు. విశ్వాసముతో ముందుకు సాగడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. మరింతగా మమ్మను దర్శించి దీవించి అభిషేకించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ హృదయములు తెరిచి స్వరమెత్తి ప్రభువా నా హృదయములోకి రమ్ము అని ఆహ్వానించిన మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ ఉన్నాయి. తెలుగువారు, హిందీవారు, తమిళ్ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.